రైట్ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేట్ బ్యూరో ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు బయటపెట్టింది. విమానం టేక్ ఆఫ్ అయ్యాక ఫ్యూయల్ స్విచ్లు సెకండ్ పాటు ఆగిపోయినట్లు తెలిపింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్ ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు రిపోర్టులో పేర్కొంది. కాక్పిట్ లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబి తెలిపింది. తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చారని పేర్కొంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని, ఈలోపే విమానం కూలిపోయిందని ఏఏబిఐ వివరణ ఇచ్చింది. ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేసినట్లు తెలిపింది. విమానానికి సంబంధించి 2 ఇంజిన్లను వెలికి తీసినట్లు, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్ ను గుర్తించామని పేర్కొంది. ఇంజిన్లను భద్రపరిచినట్లు తెలిపింది. ప్రమాదానికి ముందు ఇంధనం, పరువై సైతం పరిమితిలోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది. గత నెల 12న ఎయిర్ ఇండియా విమానం కుప్పకున్న ఘటనలో పైలట్లున్న 240 మంది ప్రయాణికులతో సహా ఇతరులు మరో 36 మంది మృతి చెందారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఈ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియాకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శివాని, గుడ్ మార్నింగ్. ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగి నిజానికి ఆల్మోస్ట్ నెల రోజులుగా వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి రిపోర్ట్లు పూర్తిగా కూడా బయటకు వస్తున్నాయి. ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి అసలు వాస్తవ కారణాలు ఏంటి, ఎందుకు ఆ విమానం కూలిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, కారణం ఏంటి అన్నది ప్రాథమిక దర్యాప్తుల్లో అసలు ఆ నివేదికలో అసలైనటువంటి నిజాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. 2 ఇంజన్లకు ఏదైతే ఫ్యూయల్ ఉంటుందో ఆ ఫ్యూయల్ కట్ ఆఫ్ అయిపోయినట్టు కూడా ఇప్పటికే దర్యాప్తు బృందం దాన్ని గుర్తించడం జరిగింది. సో దాంట్లో ఆ టేక్ ఆఫ్ సమయంలో 2 ఇంజన్లకు ఇంధనం కట్ ఆఫ్ అయిపోయిందంటూ కూడా ఒక పైలట్ దాన్ని గుర్తించడం జరిగింది. తాను ఆ పని చేయలేదని మరో పైలట్ చెప్పడం రికార్డింగ్ లలో స్పష్టంగా వినిపించింది కూడా. అయితే ఈ వినిపించినట్టు క్రమంలో ఈ కాక్పిట్ వాయిస్ లో కూడా నిజానికి సంచలనాత్మకమైనటువంటి వివరాలను కూడా బయటపెట్టడం జరిగింది. ఇందులో కాక్పిట్ ను కూడా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తాజాగా విడుదల చేయడం జరిగింది. సో అంటే దశాబ్ద కాలంలో భారతదేశంలో చూసినటువంటి అత్యంత ఘోరమైనటువంటి విమాన ప్రమాదం, ఈ చివరి క్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అధికారికంగా కొన్ని వివరాలను చెప్తూ ఒక 15 పేజీల నివేదికను కూడా అందించడం జరిగింది. సో దాంట్లో ఏఐబి నివేదిక ప్రకారం కాక్పిట్ వాయిస్ రికార్డుల్లో ఒక పైలట్ మరొకరిని ఎందుకు కట్ చేశారు అనడగా నేను అలా చేయలేదంటూ కూడా ఇంకొకరు బదులిచ్చారు. ఎవరు ఇంధనాన్ని కట్ చేయకపోతే మరి 2 ఇంజన్లకు ఇంధనం ఒకేసారి ఎట్లా నిలిచిపోయింది అన్నది కూడా ఇప్పుడు అసలైనటువంటి ఒక రహస్య ప్రశ్నగా మారింది. సో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద నివేదికలో చాలా సంచలనాత్మకమైనటువంటి వివరాలు బయటకు వస్తున్నాయి. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద నివేదిక ఒక ఖచ్చితమైనటువంటి టైం లైన్ ను కూడా చూపిస్తోంది. దీని ప్రకారం అంటే 88:42 UTC దగ్గర విమానం అంటే ఆల్మోస్ట్ 180 knots వేగానికి చేరుకుంది. ఆ తర్వాత ఒక సెకండ్ టైంలోనే 2 ఇంజన్ల ఇంధనం ఏదైతే కట్ ఆఫ్ ఉంటుందో కట్ ఆఫ్ స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్ స్థాయికి మారిపోవడం జరిగినాయి. అంటే ఒక పైలట్ లో కొన్ని సెకండ్లోనే అంటే ఇంధనం ఏదైతే ఫ్యూయల్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందో లోపల ఫ్యూయల్ ప్రాసెస్ దాన్ని మళ్ళీ క్రియేట్ చేయడానికి రీఫ్లో చేయడానికి ట్రై కూడా చేశారు. ఇంజన్ ఫస్ట్ ఇంజన్ దగ్గర స్విచ్ ఆ తర్వాత రన్ కి వేయడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ ఇంజన్ కూడా ఒక టైం లిమిట్ లో అంటే 08:8:52 UTC దగ్గర ఒక ఇంజన్, ఆ తర్వాత సెకండ్ స్విచ్ 8:56 UTC దగ్గర ఈ 2 కూడా మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది. అయితే 2 ఇంజన్లు తిరిగి స్టార్ట్ అయ్యే టైం స్టార్ట్ అయింది. ఈ టైంలో ఇంజన్ 1 కోలుకునేటువంటి కొన్ని సిగ్నల్స్ కూడా చూపించింది. కాకపోతే సరైనటువంటి సమయం లేదు, ఎత్తు కూడా ఎక్కువగా లేదు, తక్కువ ఎత్తులో ఉంది. సో ఆ తక్కువ ఎత్తులో కూలిపోయేటువంటి దశలోనే ఉంది కాబట్టి సో అప్పటికి 2 ఇంజన్లు కూడా స్టార్ట్ అవ్వలేదు. సో ఇట్లా నేపథ్యంలో ఒక అత్యవసరమైనటువంటి బ్యాకప్ యాక్టివేట్ కూడా అయింది అన్నట్టు ఇప్పటికే ఆ CCTV ఫుటేజ్ లో కూడా రికార్డ్ అయింది. సో ఇది 2 ఇంజన్లు పూర్తిగా పనిచేయకపోవడాన్ని కూడా ఇప్పటికే ఆ నివేదిక ధృవీకరించడం జరిగింది. సో దాంట్లో కొన్ని ఇంకా కీలకమైనటువంటి విషయాలను కూడా గుర్తించడం జరిగింది. ఈ ప్రమాద నివేదికలో ఏదైతే ఫ్లాప్ హ్యాండిల్ లో అది ఒక 5 degrees దగ్గర టేక్ ఆఫ్ స్థితిలో అది గుర్తించడం జరిగింది. ల్యాండింగ్ గేర్ డౌన్ స్టేజ్ లో ఉంది. సో ల్యాండింగ్ గేర్ కూడా డౌన్ స్టేజ్ లో ఉంది, అది కూడా ఇక్కడ గుర్తించడం జరిగింది. అట్లాగే థర్స్ట్ లివర్స్ ఏవైతున్నాయో అది కూడా ఒక ఐడల్ దగ్గర ఉంది, కానీ ఫ్లైట్ డేటా అవి పెద్దగా ప్రభావం పడే వరకు కూడా ఉన్నాయంటూ కూడా చూపిస్తోంది. అంటే ఓవరాల్ గా వెదర్ కూడా బాగానే ఉన్నప్పటికీ విమాన బరువు కూడా సాధారణ
స్థితిలోనే ఉన్నప్పటికీ ఎక్కడ కూడా పక్షులు ఢీకొట్టినటువంటి ఆధారాలు కూడా దీంట్లో లేవు. సో ఓవరాల్ గా దీన్ని చూస్తే ఖచ్చితంగా ఇంధనం ఏదైతే ఫ్యూయల్ ఉంటుందో ఆ ఫ్యూయల్ కూడా నిజానికి చాలా సఫిషియెంట్ గానే ఉంది. సో ఇవన్నీ చూస్తే కనుక కేవలం ఇంజన్ కి ఫ్యూయల్ అందలేదు అన్నది మాత్రమే ప్రధానంగా దీనికి అనిపించింది. సో ఎయిర్ ఇండియా చాలా అయితే దీంట్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఎయిర్ ఇండియా దగ్గర నుంచి కూడా ఉన్నాయి. చాలా వరకు కొన్ని ఏవైతే ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయో ఆ ఇన్వెస్టిగేషన్స్ చేయలేదంటూ కూడా ఇప్పటికే కొన్ని నివేదికలు బయట చేయడం జరిగింది. ఏరోప్లేన్ సంబంధించినటువంటి థ్రాటిల్ కంట్రోల్ మాడ్యూల్ ఏదైతే ఉందో అది కూడా 2019లో 2023లో మార్చారు. సో ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. సో స్విచెస్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని కూడా ఇప్పటి వరకు మార్చలేదంటూ కూడా రికార్డులు చూపిస్తున్నాయి. సో ఈ స్విచెస్ ను కూడా వాళ్ళు చేంజ్ చేయలేదు. సో దీంట్లో టెక్నికల్ గా కూడా చాలా సాంకేతికమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. దానికి తోడు 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అవడం తోటి ఆ ఇంజన్ స్విచ్లు కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి కూడా దీంట్లో కనిపించింది. అయితే ఓవరాల్ గా ఇంతమంది చనిపోయిన తర్వాత ఈ నివేదికలు నిజానికి చాలా అంటే ఈ నివేదికలు చాలా సంచలనంగా మారాయి. కేవలం ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డట్టు ఇందులో సాక్ష్యాలను బట్టి ఇప్పటివరకు అయితే కనిపిస్తోంది. సో ఏదేమైనా కానీ దీనికి సంబంధించి ఇప్పటికే ఈ దర్యాప్తు ఏదైతే ఉందో ఏఐబి చీఫ్ జీవీజీ యోగేందర్ దీనికి అంటే ఇది మొత్తం కూడా ఈ టీమ్ ని లీడ్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్. సో దాంట్లో ఇన్వెస్టిగేటర్ ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్ కూడా ఉన్నారు. ఆ తర్వాత చీఫ్ ఇన్ఛార్జ్లు కూడా కొంతమంది ఉన్నారు ఇన్వెస్టిగేటర్స్. సో పైలట్లు, ఇంజనీర్లు, అట్లాగే కొంతమంది ఏవియేషన్, మెడిసిన్ సంబంధించినటువంటి టెక్నీషియన్స్ కూడా దీంట్లో ఉన్నారు. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి పూర్తిగా ఇంజన్లు 2 ఎందుకు ఫెయిల్ అయ్యాయి, ఇంజన్ ఎందుకు కట్ ఆఫ్ చేసావని అడిగితే నేను కట్ చేయలేదంటూ కూడా ఉన్నటువంటి చివరి మాటలే ఇందులో కొంచెం ఆలోచనాత్మకంగా కొంచెం అనుమానంగా కనిపిస్తున్నాయి. ఇది మాత్రం ఎప్పటికీ బయటికి రానటువంటి రహస్యం అని చెప్పాలి శివాని. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.